మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణ ఏదైతే మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఇంటి తలుపులు వేసేసి సెక్యూరిటీకి ఎన్నిసార్లు పిలిచినా తీయకపోవడం, ఆ టైంలో అక్కడ మోహన్ బాబు వీళ్ళు లోపలే ఉన్నారన్నటువంటిది, ఆ టైంలో మనోజ్తో పాటు తన బౌన్సర్లు తన వెనకాల వచ్చినటువంటి ఆళ్ళగడ్డ వాళ్ళు కలిసి ఆ తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో అదంతా కవర్ చేస్తున్నటువంటి మీడియా మా ఇంటి లోపలికి ఎట్లా వస్తారంటూ మీడియా మీద దాడి చేస్తూ మోహన్ బాబు చేసినటువంటి వ్యవహారం, మీడియా మీద దాడి చేసినటువంటి సందర్భంలో మీడియా కంప్లైంట్ పెట్టింది. TV9 జర్నలిస్ట్కి అయితే తీవ్ర గాయాలైనాయి, 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మీదన కేసు పెడితే మోహన్ బాబుకి సంబంధించి BNS యాక్ట్ కింద కేసు పెట్టారు. 3 ఏళ్ల జైలు శిక్ష పడగలిగేటటువంటి నేరం కింద కేసు పెట్టారు. ఎందుకంటే పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులు, పోలీసు ఎదురుగుండానే కొట్టారు కాబట్టి ఇంకా వేరే సాక్ష్యం అక్కర్లేదు, వీడియో విట్టేస్తుంది, అందరూ సాక్షులే. ఇలాంటి సందర్భంలో మోహన్ బాబుని ఇవాళ విచారణకు రమ్మనమని పిలిస్తే అకస్మాత్తుగా నిన్న రాత్రి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ తెల్లవారుజామునని చెప్తున్నారు. ఆయన ఆసుపత్రిలో ఆయనకి కాలుకి దెబ్బ తగిలిందని, అట్లాగే తల దగ్గర దెబ్బ తగిలిందని చెప్పి మోహన్ బాబు PR టీం చెప్తోంది.